ఓహ్! నిజంగా 'ఐబొమ్మ రవి' గురించి మాట్లాడాలంటే రోజు రోజుకు ఒక ట్విస్ట్ లెవెల్‌లో ట్విస్ట్ వేణుమా ట్విస్ట్ ఇరుకు అన్నట్టు ఒక రోజు రోజుకి ఒక సంచలనం బయటకొస్తా ఉంది 'రవి' కేసు. ఎందుకంటే ఒకప్పుడేమో వాళ్ళ వైఫు ఈయనని పట్టించిందన్నారు. తర్వాతనేమో లేదు పోలీసులు వాళ్ళ వైఫ్ మాకు చెప్పడం ఏం లేదు. అసలు సమాచారం ఏమి ఇవ్వలేదు. మేమే తన అపార్ట్మెంట్‌లో నిఘా ఉంచి మేమే పట్టుకున్నామని పోలీసులన్నారు. మళ్ళీ దాని తర్వాత ఈయన యూఎస్ నుండి కూకట్పల్లికొస్తే పట్టుకున్నామన్నారు. ఒకసారేమో ఈయనకు ఒక 5, 6 అసిస్టెంట్లుంటారు. వాళ్ళు షూట్ జేసి ఈయనకిస్తారు. సో, వాళ్ళకి కొద్ది మొత్తం అమౌంట్ ఇస్తాడు అని అట్లా అన్నారు. సో, రోజు రోజుకి ఒక్కొక్కటి బయటకొస్తా ఉంది. బెట్టింగ్ యాప్ అని చెప్పి అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. దానిపైన కూడా కేసులేస్తామన్నారు. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినీ తారల పైన కేసులు వేయరా అని చెప్పి ప్రజలు బయటకొచ్చి మాట్లాడిండ్రు. నిజంగా 'ఐబొమ్మ రవిని' దేవుడని కొలిచిర్రు. మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా 'ఐబొమ్మ రవి దేవుడు' అని చెప్పి చాలామంది అనుకున్నారు. కొంతమంది అయితే నిజంగా అభిమానులు ఆటోల పైన తన 'ఐబొమ్మ రవి' అని తన ఫోటో, తన పేరు, హి ఈజ్ మై గాడ్, హి ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని ఇట్లా కొటేషన్స్ రాసుకొని మరి వెళ్ళారు. ఎందుకు వెళ్లారు? సినిమా టికెట్స్ ప్రైసు ఎంత ఉంది? నా దగ్గర దగ్గర ఇప్పుడు మల్టీప్లెక్స్‌లలో 300, 600 పాప్‌కార్న్ ఒక్కటి కొనాలంటే ఫ్యామిలీకి 800. సో, ఇట్లా ఉన్నాయి గదా! మరి మేము ఇదే ఒక్క పర్సన్ ఎళ్ళేటువంటి మనీ ఖర్చు చేసుకుంటే, అంటే ఒక 600 తీసుకొని అది ఖర్చు చేసుకుంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ దర్జాగా ఈ ఐబొమ్మను ఫోన్‌లో గానీ, టీవీకి గానీ కనెక్ట్ చేసుకొని దర్జాగా వాళ్ళు బిర్యానీ తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఏది ఒక నలుగురు, ఐదుగురు ఉన్నటువంటి ఫ్యామిలీ. సో, ఇందుకు జనాలు 'ఐబొమ్మ రవిని' దేవుడని కొలిచిర్రు. ఈ బెట్టింగ్ యాప్‌ల కేసులు ఇవన్నీ అంటే మరి బెట్టింగ్ యాప్ చేసినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ పోలీస్ యంత్రాంగం. మరి 'ఐబొమ్మ రవిని' ఎందుకు పట్టుకున్నారంటే వెనకటికి ఒక శాస్త్రం ఉంటది. దొరికినోడే దొంగ అని చెప్పి. అంటే వాడు దొరికితేనే దొంగ, లేకుంటే లేదు. అట్లా. అదే పద్ధతి ఈ పోలీసోళ్ళు ఫాలో అయ్యి రవి దొరికిండు కాబట్టి ఈయన పైన కేసులన్నీ కూడా పెట్టిర్రు. నేనొక రీసెంట్ ఒక వీడియో క్లిప్ చూసిన. 'దిల్ రాజును' ఒక సోదరుడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సార్ ఎవరు అడిగిళ్ళు మిమ్మల్ని టికెట్ రేట్లు ఇంత పెంచమని ఎవరు అడిగిళ్ళు? అసలు ఇన్ని వేల కోట్ల బడ్జెట్లు పెట్టి, వందల కోట్ల బడ్జెట్లు పెట్టి సినిమా ఎవరు తీయమని అడిగిర్రు? మీ హీరోలకి, హీరోయిన్లకి, యాక్టర్స్‌కి అన్ని కోట్లు ఇయ్యమని ఎవరు అడిగిర్రు?